మహోన్నతుడును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే 10 తెగుళ్ళు ధ్యానాంశం. వాట్ ఆర్ ద ప్లాగ్స్ ఆఫ్ ఈజిప్ట్? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములను స్తుతులను తెలియజేస్తున్నాం తండ్రి. ఇవాళ ఈజిప్ట్లో 10 తెగుళ్ళు ఎందుకు వచ్చాయి తండ్రి? మా ప్రజలకు వివరిస్తూ ఉండగా నాయన, నువ్వు ఎటువంటి మహాత్మ్యము గల దేవుడువో తెలుసుకోవటానికి, నీ శత్రువులను ఎలా ప్రవర్తిస్తావో తెలుసుకోవటానికి, నిన్ను ఆశ్రయించిన వారిని ఏ విధంగా కాపాడుతావో తెలియచేయటానికి ఈ ప్రసంగాన్ని తెలియజేస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే 10 తెగుళ్ళు. ఐగుప్తులో 10 తెగుళ్ళు. దైవ గ్రంథంలో దేవుని గురించిన కొన్ని మాటలు చూసినట్లయితే, నేను రోషము గల దేవుడిని మాట్లాడుతున్నాడు. నేను రోషము గల దేవుడిని మాట్లాడుతున్నాడు. ఇంకొక చోట యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని మాట్లాడుతున్నాడు. ఆయన కోపగిస్తాడు, శత్రువుల మీద పగ తీర్చుకుంటాడు. అలాగనే ఉత్తముడిని, ఆయన ఆశ్రయించిన వారు రుచి చూచి తెలుసుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వాళ్ళు దేవుని మరిచిపోవటం వలన దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. ఇప్పుడు కూడా మనము దేవుని ఆరాధనను కానీ, ప్రార్థన కానీ, వాక్యము కానీ, రొట్టె విచ్చుట కానీ ఎడతెక్క చెయ్యకపోతే, దేవుని కార్యములు కనుక మనం అశ్రద్ధగా చేసినట్లయితే, ఇప్పుడు కూడా దేవుడు ఏదో ఒక దానికి మనల్ని అప్పగించేస్తారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ప్రతి దినము కూడా నువ్వు దేవునితో నడవలసిన వాడువై ఉన్నావు. దేవుని కార్యాలను అశ్రద్ధ చేసి నీ సొంత కార్యాల మీదే గనక నువ్వు శ్రద్ధ పెట్టినట్లయితే, నువ్వు దేని మీదైతే శ్రద్ధ పెట్టావో అది నీకు దూరం అయిపోతుంది. తీవ్రమైన మనోవేదనకు నువ్వు గురైపోతూ ఉంటావు. ఇవాళ చాలామంది తమకిష్టమైన మార్గాల్లో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవాళ సత్యములో జీవించకుండా అబద్ధం వైపు ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు. ఈవేళ అబద్ధం అనేక మందిని ఆకర్షిస్తూ ఉంది. కానీ అది నీకు సమస్య వచ్చినప్పుడు కానీ, శోధన వచ్చినప్పుడు కానీ, బాధ కలిగినప్పుడు కానీ అది నీకు అక్కరకు రాదు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. మీరు నిజంగా దేవుని యొక్క సత్యములో గనుక మీరు లేకపోయినట్లయితే అనేకమైన సమస్యలు మిమ్మల్ని చుట్టుకుంటాయి. నిస్సహాయమైన స్థితిలోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే మీరు దేనినైతే ఆశ్రయించారో అది మీకు ఎటువంటి మేలు కూడా చేయలేదు. అదే ప్రభువుని వెంబడించి ప్రభువుతో నడిచినట్లయితే, ప్రభు కొరకు సమస్తాన్ని మనం త్యాగం చేసుకున్నట్లయితే, ప్రభు కొరకు నీ శరీరాన్ని నలగగొట్టుకున్నట్లయితే, ఈ లోక సౌఖ్యాల కన్నా పరలోక సౌఖ్యము శాశ్వతమైనదని చెప్పి నువ్వు నమ్మినట్లయితే
దేవుని కృప ఎల్లప్పుడూ కూడా నీ మీద ఉంటుంది. ఇక్కడ 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు అంటే దానికి కారణం ఏమిటి? వారి దురహంకారము, దేవుని విడిచిపెట్టడం వల్ల వారు భయంకరమైన బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. అప్పుడైనా ఇప్పుడైనా దేవుని విసర్జించిన వారి పరిస్థితి ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటుంది. ఒకవేళ భూమి మీద నువ్వు సుఖపడినా శాశ్వత కాలము నరకంలో భయంకరమైన వేదనకు నువ్వు గురైపోతూ ఉంటావు. ఆ భయంకరమైన వేదనకు గురి కాకుండా ఉండటానికే ఈ సువార్తను మీకు మేము ప్రకటిస్తూ ఉన్నాం. అప్పుడు 430 సంవత్సరాలు వారు దేవునికి మొర్రపెట్టారు. తండ్రి, మేము భయంకరమైన బానిసత్వంలో ఉంటున్నాం తండ్రి, వెట్టి చాకరీ చేస్తున్నాం ప్రభా, స్వతంత్రులుగా జీవించవలసిన మేము, ఏలికలుగా ఉండవలసిన మేము ఈవేళ పాలకుల చేతి కింద బానిసలుగా మేము ఉన్నాం తండ్రి. మా ఎడల దయచూపి కరుణించమని బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి వారు మొర ఆలకించి నేను దిగి వచ్చి ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నాడు మోషేతో. మన సమస్యలతో ఉన్నప్పుడు, మన తప్పులు తెలుసుకుంటున్నప్పుడు, మనం మారుమనసు పొందినప్పుడు మన ప్రార్థన విని దేవుడు ఆకాశం నుండి దిగి వస్తానని చెప్తున్నాడు. ఆనాడు దిగి వచ్చాడండి, మోషేని నాయకుడిగా పంపించాడండి. అప్పుడు మోషే, ప్రభా ఎలా నమ్ముతారు ప్రభా వాళ్ళు అని చెప్పి అన్నప్పుడు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు దేవుడు. వెళ్ళాడు, ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలందరినీ కూడా విడిపించి కానాను దేశం తీసుకుని వెళ్ళి అక్కడ మా దేవుని మేము ఆరాధించుకుంటాం కనుక మా ప్రజలందరినీ కూడా పంపించేయమని చెప్పినప్పుడు యెహోవా ఎవడు అని అడిగాడండి. అతను యెహోవా ఎవడు, నేను ఎందుకు పంపించాలి అని చెప్పి మాట్లాడాడండి. తత్ఫలితంగా యెహోవా ఎవరో అతనికి తెలియలేకపోవటం వల్ల నేనెవరో అతనికి తెలియచేస్తానని చెప్పి దేవుడు 10 తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకి పంపించాడు. ఆ 10 తెగుల్లో కూడా ఐగుప్తు దేశం మీదకి పంపించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకవేళ నువ్వు సేవిస్తున్న దేవతలు కనుక నిజమైనవైతే నేను పంపిస్తున్న తెగులను ఆపగలిగి ఉండాలి. నిజంగా దేవుడు మన ప్రార్థన అంగీకరించినట్లయితే, మనం ఆశించిన దేవుడు నిజమైన వాడైతే మన ప్రార్థనకు సమాధానం వస్తాయి. సమస్యలోంచి, శోధనలోంచి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ దేవుడు వాళ్ళ మీదకు 10 తెగుళ్ళు పంపిస్తానని చెప్పినప్పుడు ఐగుప్తు ప్రజలందరూ కూడా ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళు నిజమైన వాళ్ళైతే, శక్తి కలిగిన వారైతే వాటిని ఆపగలిగారు. కానీ వారు ఆపలేకపోయారు. కనుక దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మహోన్నతుడో, నేనే సమస్తాన్ని కలగజేశానని ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకోవటానికి దేవుడు అప్పట్లో 10 తెగుళ్లను పంపించాడండి. మొట్టమొదటి తెగులు ఏంటంటే నైలు నది మీద మోషే తన కర్ర ఉంచినప్పుడు ఆ నైలు నది నీళ్ళన్నీ కూడా రక్తమయమైపోయినాయి, రక్తంగా మారిపోయినాయి. నైలు నదే కాదు, ఆ నది గుండా ప్రవహించే ప్రతీదీ కూడా రక్తమైపోయింది. రక్తం అయిపోతే ఏమైతే చేపలు చచ్చిపోతాయి, నదిలో ఉన్న చేపలు చచ్చిపోతాయి. ఆ దేశమంతా కూడా భయంకరమైన దుర్వాసనతో నిండిపోయింది. తాగటానికి నీళ్ళు లేవు, వంట చేసుకోవడానికి నీళ్ళు లేవు, స్నానం చేయడానికి నీళ్ళు, అస్సలు భయంకరంగా అయిపోయిందండి. దేవుడు ఈ తెగుళ్లను పంపించడానికి, ఈ తెగుళ్ళ వల్ల ఆ ఐగుప్తు తీవ్ర వినాశనానికి గురైపోయింది. అలాగనే సైన్యాన్ని కోల్పోయారు, పంటలను కోల్పోయారు, పశువులను కోల్పోయారు, వారు మొదటి కుమారులు కూడా కోల్పోయారండి. వారు కనుక మొట్టమొదటి తెగులు ఏంటంటే రక్తము, నీళ్ళన్నీ కూడా రక్తం అయిపోయింది. వారు వంట చేసుకోవడానికి లేదు, తాగడానికి లేదు, స్నానం చేయడానికి లేదు. చాలా భయంకరమైన పరిస్థితి అయిపోయింది. ఇక రెండవ తెగులు ఏంటంటే కప్పలు.
కప్పలండి. ఎంత దారుణంగా వచ్చినాయంటే కప్పలు, అది మొదటి తెగులు నిర్గమాకాండం 7వ అధ్యాయం 17-18 వరకు రక్తమైపోవటం నీళ్లు. రెండవ తెగులు కప్పలు ఏంటంటే నిర్గమాకాండం 8వ అధ్యాయం 1 నుంచి కనుక 4 చూసినట్లయితే అక్కడ కప్పలండి. మొత్తం అన్నీ కూడా కప్పలు. ఇళ్లలో కప్పలు, పడగదుల్లో కప్పలు, మంచాల మీద కప్పలు, సేవకుల ఇళ్లలో కప్పలు, పొయ్యిలలో కప్పలు, అలాగనే పిండి గిన్నెల్లో కూడా కప్పలు. ఏం పని చేసుకుంటారు? 1 కప్ప 2 కప్పలు అయితే పర్వాలేదు, వేల కొలది కప్పలు మొత్తం ఇళ్ల నిండా, ఎక్కడ బీరువాల మీద, మంచాల మీద, పిండి గిన్నెల మీద, పొయ్యల మీద. అసలు ఎలా జీవిస్తారో మీరు అర్థం చేసుకోండి ఒకసారి. ఎంత భయంకరం అర్థం చేసుకోండి. మరి ఒకవేళ దేవుడు తన ఆశ్చర్యకారిని ఈ విధంగా చేసినప్పుడు మరి వాళ్ళ యొక్క దేవతలు వాటి నుండి తన ప్రజలను నమ్ముకున్న ప్రజలను కాపాడాలి కదా. వారు ఏమీ చేయలేకపోయారండి. అంటే వారు పూజిస్తున్నవి వినలేనివి, అవి కేవలం ఒట్టివి అని మనం తెలుసుకోవాల్సిన వారమైన. అలాగనే 3వ తెగులు చూసినట్లయితే పేలు. నిర్గమాకాండం 8వ అధ్యాయం 16-17 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ అతను ఆ కర్రను అలా కొట్టినప్పుడు ఏమైపోయినాయి అంటే పేలు, ఎక్కడ మనుషుల మీద పేగులు, మృగాల మీద, ఆ దేశం అంతటా కూడా. ఎవరికన్నా స్త్రీలకు ఎక్కువ పేలు ఉంటూ ఉంటాయి. ఒక పేరు ఉంటే చాలా భయంకరమైన దురద వస్తుంటుందండి. మరి కొంతమందికి నడుస్తుంటే తలలోంచి బయటికి పేలు వచ్చి అసలు చూసేవాడు కూడా అసహ్యం కలుగుతుంటుందండి వాడు. కానీ ఆ పేలు మొత్తం ఆ దేశం అంతా కూడా పేలుతో నిండిపోతే, వాళ్ళు తినే కంచంలో, తాగే నీళ్ళలో, వాళ్ళు ఎక్కడ చూసినా సరే పేలుతో నిండిపోతే ఎంత భయంకరంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే, నేను మాత్రమే దేవుడిని కానీ మీరు పూజించే ఒట్టివని చెప్పడానికి, దేవుడు ఎంత గొప్పవాడో చెప్పడానికి దేవుడు ఈ విధంగా చేసినట్లుగా మనం గమనించవలసిన వారమే అన్నమాట. కనుక దేవుని ఎరగనట్టు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు మళ్ళా మోషే దగ్గరికి వెళ్ళి దయచేసి వీటి నుండి మమ్మల్ని కాపాడండి, మీ దేవుని వేడుకోండి, ఇవి తీసివేయమని చెప్పినప్పుడు మోషే ప్రార్థిస్తే మళ్ళీ అవన్నీ కూడా పోయినాయండి. మళ్ళా పరో మనసు కఠినం అయిపోయిందండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే అవసరం తీరిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోయి, అవసరం వచ్చే వరకు కూడా కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు, బతిమాలుతూ ఉంటారు. అవసరం తీరిపోయిన తర్వాత ఏం చేస్తుంటారంటే నువ్వెవరు అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎంత మేలు చేసిన వాడైనా సరే వాడి కంటికి కనపడ్డండి. ఇంకా ఇవాళ చాలామంది సంఘాల్లో బలపడిన తర్వాత వాళ్ళు ఎటువంటి భయంకరంగా తయారవుతున్నారంటే వాళ్ళు దురహంకారంతో తయారైపోతూ ఉన్నారు చాలామంది. ఇక్కడ చూసినట్లయితే ఇంకొకటి ఏంటంటే ఈగలు. నిర్గమాకాండం 8వ అధ్యాయం 20-22 చూసినట్లయితే ఈగలండి. మళ్ళా పరో మనసు కఠినమైపోవటం వల్ల ఎక్కడ చూసిన ఈగలండి. మొత్తం ఈగలు, ఎక్కడ చూసినా సరే ఈగలు, ప్రతి చోట కూడా ఈగలండి. మనం వేసవ కాలంలో మామిడి పళ్ళు తినే కాలంలో ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్ని హోటల్స్లో చూసినట్లయితే మనం తింటూ ఉంటుంటే ఈగలు వచ్చి వాడుతూ ఉంటాయి. అవి చూస్తేనే మనకు చిరాకుగా ఉంటుంది. మనం తినే ఆహారం మీద కనుక ఈగ వాగినట్లయితే చాలా మనకు చిరాకు వచ్చేస్తూ ఉంటుందండి. అటువంటిది ఆ దేశం అంతా కూడా రాజకోటలో కానీ, ప్రతి పేదవాడి ఇంట్లో కానీ, ప్రతి చోట, ప్రతి ద్రాక్ష పళ్ళ మీద, అలాగనే ఆహారం మీద, అలాగే అన్ని చోట్ల కూడా ఈగలు గుంపులు అయిపోతూ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీరు కనుక భయంకరమైన పేర్లు మనుషుల మీద, మృగాల మీద, ఆ దేశం అంతటా కూడా అవన్నీ కూడా అయిపోయినాయండి. అవి అయినా సరే మళ్ళీ మోషేని పిలిపించడం, ప్రార్థన చేయించుకోవటం, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కఠినమైపోవటం. ఆ తర్వాత నిర్గమాకాండం 9వ అధ్యాయం 1-4 చూసినట్లయితే ఈసారి పశువుల మీద, కేవలం పశువుల మీద, మేకల మీద, గొర్రెల మీద, గాడిదల మీద, ఒంటెల మీద, ఎద్దుల మీద, కేవలం పశువుల మీద ఏంటంటే భయంకరమైన తెగులు వచ్చేస్తుంది. తెగులు తెప్పించడం వేళ మనుషుల మీద రాలేదు కానీ అవన్నీ కూడా ఆ తెగులు వల్ల చనిపోయినాయి. చాలా నష్టపోయారండి ఐగుప్తు దేశం అంతా కూడా.
మళ్ళా రాజు మనసు కఠినమైపోయింది. అప్పుడు మళ్ళీ ఆయన ఏం చేస్తాడంటే, నిర్గమాకాండం 9:8-9 చూసినట్లయితే, ఈసారి ప్రతి మనిషి మీద, ప్రతి భూ జంతువు మీద కూడా భయంకరమైన పుండ్లు, ఎంత అందంగా ఉన్నా, అది కోటలో రాణి అయినా సరే, ప్రతి ఒక్కరి ముఖాల మీద ఒళ్ళంతా కూడా భయంకరమైన చర్మవ్యాధి పుండ్లు వచ్చేసినాయండి. చూడటానికి వికారంగా, అసహ్యంగా వాళ్ళు తయారైపోయారు. మొత్తం అందరూ కూడా తయారైపోయారు. భయంకరమైన పుండ్లండి వాళ్ళు. ఒకళ్ళొకరు చూసుకుని ఆశ్చర్యపోయారండి. ఆ భయంకరమైన నొప్పి, బాధ పశువుల మీద, మనుషుల మీద వచ్చినప్పుడు ఫరో మోషేని పిలిపించాడు. దయచేసి నీ దేవుణ్ణి వేడుకో, మాకు నెమ్మది కలుగజేయమని. ఒకవేళ నువ్వు పూజించే దేవుళ్ళు నువ్వు ఎందుకు ఆరాధించడం లేదు? నువ్వు ఆరాధిస్తున్న వాళ్ళు నువ్వు ఎందుకు ప్రార్థన చేయటం లేదు అంటే, అవన్నీ కూడా ఒట్టివండి. అందుకే నేనే దేవుడైన యెహోవాను, ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, భూమి కింద నేలి అందు కానీ మీరు ఏ రూపాన్ని చేసుకోవద్దని చెప్పాడు దేవుడు. ఇవాళ చాలామంది తమ ఇష్టమైన మార్గాలు, అది వారిష్టం. అది మేము ఎవరిని విమర్శించడం లేదు, కానీ మేమైతే సత్యాన్ని చెప్తున్నాం. ప్రపంచాన్ని నిర్మించిన వాడిని ఆరాధించమని చెప్తున్నాం. ఆ ప్రపంచాన్ని నిర్మించినటువంటి వాడే మన ప్రార్థన అంగీకరిస్తూ ఉంటాడు, మనకు సహాయం దయచేస్తూ ఉంటాడు. ఈ జీవితం తర్వాత ఒక అద్భుతమైన లోకంలోకి మనం తీసుకుని వెళ్తాడు, అదే పరలోకం. ఆ పరలోక పౌరులుగా ఉండాలనే ఈ రక్షణ సువార్తను మీ అందరికీ కూడా మేము ప్రకటిస్తూ ఉన్నాము. తర్వాత భయంకరమైన దద్దులతో వాళ్ళంతా కూడా చాలా కాలం బాధపడ్డారు. మళ్ళీ మోషే ప్రార్థన చేస్తే తగ్గిపోయింది. మళ్ళా పొరవ మనిషి కఠినం అయిపోయింది. కొంతమంది ఎన్నిసార్లు అయినా సరే వాళ్ళు మారిపోతూ ఉంటారండి. వాళ్ళు ఎన్నిసార్లు గద్దించినా మొదట ఓకే అంటారు, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంటారు. పొరవ మనసు కూడా అలాగే అయిపోయింది. ఇప్పుడు నిర్గమాకాండం 9:22-23 చూసినట్లయితే, దేవుడు భయంకరమైన వడగండ్లు పుట్టించాడు. చాలా మొత్తం దేశం అంతా కూడా భయంకరమైన ఉరుములు, మెరుపులతో భయంకరమైన వడగండ్లు, మొత్తం నేల కనపడకుండా మొత్తం అంతా కూడా వడగండ్లతో నిండిపోయింది. ఎవరైతే బయట ఏ మనుషుడు కానీ, ఏ పశువు కానీ బయట ఉందో ఆ వడగండ్లకు ప్రతి ఒక్కరూ చనిపోయారు. బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు. అవి చాలా పంటలు కూడా ఇరగొట్టేస్తుందండి. ఆ వడగండ్ల వల్ల ఏంటంటే చెట్లు కొమ్మలు రాలిపోయినాయి, చెట్ల మొక్కలన్నీ కూడా పడిపోయినాయండి. వడగండ్లు దేవుడు 7వ తెగులుగా దేవుడు వడగండ్లను పంపించాడు. అందరి మనుషుల మీద, జంతువుల మీద, బయట ఉన్నవన్నీ కూడా చనిపోయినవి. ఇంకా 8వది ఏంటంటే నిర్గమాకాండం 10:4-5 కనుక మనం చూసినట్లయితే, ఈసారి మిడతల గుంపుని పంపించాడు దేవుడు. ఇంకెక్కడ చూసినా భయంకరమైన మిడతలండి. ఇక కంటికి ఎవరు కూడా కనబడకుండా భయంకరమైన మిడతలు అంటే అవన్నీ కూడా మొత్తం ఆ దేశమంతా కూడా భయంకరమైన మిడతలు. ఎక్కడ తూర్పు గాలి రేపగా దేవుడు భయంకరమైన మిడతలు వచ్చింది బైబిల్ తెలియజేస్తుంది మనకి. దేవుడు ఏమైనా చేయగలడు, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. అందుకే మనం ఎప్పుడు కూడా దేవునికి లోబడి ఉన్నట్లయితే దేవుడే మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇన్ని తెగుళ్ళు ఇశ్రాయేల్ మీదకి వచ్చినా కానీ హెబ్రీయుల మీదకి, ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఒక్క తెగులు కూడా రాలేదండి. అది గొప్ప విషయం. దేవునిలో ఉన్నవాడు, అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. వాళ్ళు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నారు కనుక వాళ్ళని ఒక్క తెగులు కూడా సమీపించలేదండి. వారిలో ఒక్కరు కూడా చనిపోలేదండి. దేవుని ఆశ్రయించిన వారికి అదే తేడా. దేవుని ఆశ్రయించిన వారి పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుందండి. దేవుని ఆశ్రయించిన వాడు ఎప్పుడూ కూడా దేవునితో నడుస్తూ ఉంటాడు. ఈ లోక సంబంధిగా జీవించిన వాడు పాపల మార్గం నడవడు, అపహాస్కుడు కూర్చుంటాడు, దుష్టుల ఆలోచన చెప్పని నడవడు. యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ఎవరైతే జ్ఞానిస్తుంటారో వాళ్ళతో జీవిస్తూ ఉంటారు. ఇవాళ చాలా మంది దుష్టులతో సాంగత్యం చేస్తుంది. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుందని చెప్తున్నారండి. ఇవాళ చాలా మంది దుష్ట సాంగత్యం చేస్తున్నారండి. చాలా మంది సత్యం నుంచి తొట్టిలపై దుష్ట సాంగత్యంలోకి వెళ్ళిపోతున్నారండి ఇవాళ. కానీ భయంకరమైన స్థితి ఉందన్న సంగతి తెలుసుకోలేకపోతున్నారు. తప్పిపోయిన కుమారుడు కూడా దుష్ట సాంగత్యం చేసి స్నేహితుల మాట విని తండ్రి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయి భయంకరమైన వేదనకి, శోధనకి గురైపోయాడు. ఇవాళ దుష్ట సాంగత్యం చేసే ప్రతి ఒక్కరు కూడా అటువంటి దుర్గతి పడుతుంటుంది అన్నటువంటి వారు. అందుకే దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద మనం జీవించాలి. అప్పుడే మనకు భద్రత ఉంటుందండి. ఈ లోకంలో ఎటువంటి భయంకరమైన తెగుళ్ళు వచ్చినా కూడా వాటి నుంచి ఆ హెబ్రీ ప్రజలను ఎలాగైతే దేవుడు కాపాడాడో మనల్ని కూడా అలాగే కాపాడుతూ ఉంటాడు. మనందరం కూడా తెలుసుకోవాల్సిన వారమే అన్నామండి.
కానీ భూమి యొక్క ఇంతకుముందు వడగండ్లు పడిపోయినప్పుడు చాలా మటుకు పంటలన్నీ కూడా ఇరిగిపోయినాయండి. ఇప్పుడైతే మిడతలు వచ్చి మొత్తం పచ్చగా ఉన్న ప్రతిదాన్ని కూడా తినివేసి అసలు పచ్చదనం అనేది లేకుండా మొత్తం పంటలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయండి. ఆ తర్వాత 9వ తెగులు ఏంటంటే 3 రోజులు కటిక చీకటి ఇచ్చాడు దేవుడు. 3 రోజులు ఒకరినొకరు చూచుకోలేకపోయారండి. కటిక చీకటి, వెలుగు లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో. దేవుడు కటిక చీకటి 3 రోజుల పాటు ఐగుప్తు దేశం అంతా కూడా చీకటి అయిపోయింది. అయితే 10వ తెగులు ఏంటంటే దేవుడు చెప్పాడు, మోషే చెప్పాడు, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పాడు, నీ మనసు కనుక మార్చుకోకపోయినట్లయితే, మా ప్రజలను కనుక పంపించకపోయినట్లయితే, మా దేవుని ఆరాధించుకోవడం నువ్వు కనుక అవకాశం ఇవ్వలేకపోయినట్లయితే, నువ్వు బలవంతుని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో నీకంటే బలవంతుడు అన్న సంగతి నువ్వు దేవుడు అన్న సంగతి నువ్వు తెలుసుకోవాల్సి వస్తుందని చెప్పినప్పుడు ఆ రాత్రే ఐగుప్తు దేశంలో రాజు యొక్క ప్రథమ సంతానం మొదలుకొని ఏదైతే ప్రథమ సంతానమో ప్రతి ఇంట్లోనూ కూడా ప్రథమ సంతానం అందరూ కూడా చనిపోయారు. ఆ దేశం అంతా ఏడ్పులతో మారుమోగిపోయిందండి, గగ్గోలు. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ కూడా ఎవరైతే ప్రథమ సంతానం వాళ్ళందరూ కూడా చనిపోయారండి. అప్పుడు అందరూ కూడా రాజు మీద దండయాత్ర చేసినప్పుడు వాళ్ళని పంపించేయండి, మా పిల్లల్ని మేము ఎందుకు బలి చేసుకోవాలి, మా పంట పొలాలను మేము ఎందుకు పాడు చేసుకోవాలి, మీ వల్ల మేము ఎందుకు ఈ తెగులకు మేము గురి చేసుకోవాలని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఫరో వాళ్ళందరినీ కూడా పంపించి వేయటం జరిగిందని, కానాను దేశం పంపించడం జరిగింది. కనుక సహోదరుడా, దేవుని యొక్క కాపుదలు ఉంటే మనం భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనం క్షేమకరంగా ఉంటాము. దేవుని యొక్క కాపుదలు లేకపోతే మనం వారు ఎలాగైతే బలైపోయారో ఆ తెగులకి మనం కూడా అలాగే బలైపోవాల్సి వస్తుంది. కనుక పాపం అనే తెగులు అన్నిటికంటే భయంకరమైనది. కనుక అది మన నరకానికి తీసుకుని వెళ్తుంది. కనుక ఆ తెగుళ్ళను మనల్ని కాపాడడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకంలోకి పంపించి ఆయన భరించిన తండ్రికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మర్చిపోకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు తన సరక్తి నుంచి సంపాదించిన సంఘంలో మనం అందరము కూడా ఉన్నట్లయితే మనకు భద్రత, క్షేమం ఉంటుంది. భూమి మీద పరలోకంలో కూడా క్షేమం కలిగి జీవిస్తాం. కనుక ఇంకా యేసుక్రీస్తు దేవుని కూడా నొప్పుకోకపోతే నేడే యేసుక్రీస్తు దేవుని కూడా నొప్పుకుని పాపలన్నీ కూడా కడిగి వేసుకుని నిత్య జీవానికి వాసులుగా ఉండండి. దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద భద్రంగా మీరు జీవించండి. ప్రార్థన చేస్తుంది. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. శక్తివంతమైన వాక్యాలు చెప్పాలి తండ్రి. దృష్టిలో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి తండ్రి ఇవాళ తెలియజేయడం జరిగింది. నేను ఎన్నో ఆపద నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి లేవనెత్తింది. మానవుని మమ్మల్ని విడిపించి, మా దోషములన్నింటినీ క్షమించి, మా సంకటములన్నీ కుదిర్చిన గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ రోజున పక్షిరాజు వంటి యవ్వనం మాకు దయచేసి మేలుతో మా హృదయాలు తృప్తిపరుస్తున్నందుకు నీకు స్తుతులు తెలియజేసి ఈ రక్షణ సువార్తని ఇంకా అనేక మంది ప్రజలు పరిచయం దయచేసి 25 లక్షల కనెక్షన్ ప్రభావం 25 లక్షల మంది చూస్తున్నారు. నందుని బట్టి స్తుతులు తెలియజేస్తుంది తండ్రి. అమలాపురం, కాకినాడలో తండ్రి స్థలాలకు చర్చలు నిర్మించుకోవాలి తండ్రి. ఒక్కరి వాళ్ళు సాధ్యం కాదు కానీ తండ్రి, మరి ఈ ప్రసంగం విన్న వాళ్ళు ఎవరైనా సరే నాకు దేవుడు నన్ను బాగా దీవించాడు, నేను దేవునికి ఇవ్వడానికి వెనకాడేవాడు కాదని చెప్పి ఎవరినైనా కనుక ప్రేరేపించినట్లయితే తండ్రి, అమలాపురం, కాకినాడ స్థలాలకు చర్చలు నిర్మించుకోవడానికి అనేక మంది ఆనాడు తండ్రి జెరుబ్బెబెలును ఎలాగైతే ప్రేరేపించావో, నెహెమ్యాను ఎలాగైతే ప్రేరేపించావో ప్రభు మందిరం నిర్మించడానికి తండ్రి, అదేవిధంగా అనేక మందిని ప్రేరేపించడం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు యొక్క గొప్ప కార్యం చేయడంలో నీ దాసుని నమ్మకం అడుగచ్చు. నేను నా కుటుంబంలో ఆరోగ్యం సేవ చేసి వాక్యాన్ని ప్రతి ఒక్కరిని పేరు పిలవలసిన పరపడి ప్రతి ఒక్కరు హృదయవాంఛను తీర్చండి. శాంతి, సమాధానం, సంతోషం దయచేసి మా సేవకు సహోదరి విశాలపతి మా సహోదరి సోదరులకు ఆశలు దయచేసి ఈ ప్రసంగం ద్వారా గొప్ప ఆదరణ పొందడానికి ఈ ప్రసంగాలకు సహాయపడలే చెప్పండి. యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 523201. మొబైల్ నంబర్ 9848730355 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.